సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన ఫలితాలు అయితే విడుదల కావడం జరిగినాయి. మొత్తంగా మనకి ఇక్కడ తెలంగాణ టెట్ పరీక్షలు అనేవి జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు పరీక్షలు అయితే నిర్వహించగా మొత్తంగా 1,35,000 మంది వరకు పరీక్షకు హాజరయ్యారు. దీనిలో అర్హత సాధించిన పర్సంటేజ్ వచ్చేసరికి ఇక్కడ ప్రతి 100 మందిలో 31 మంది మాత్రమే టెట్ క్వాలిఫై కావడం జరిగింది. పర్సంటేజ్ వచ్చేసరికి 31.21% కింద నమోదు కావడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లా కండక్ట్ చేస్తే బాగుంటుంది. 70% క్వాలిఫైడ్ పర్సంటేజ్ కింద నమోదు కావాలి, కానీ కేవలం 31.21% కింద మాత్రమే ఉత్తీర్ణత శాతం రావటం ఇక్కడ చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా డిఎస్సికి ఎలిజిబుల్, నో ప్రాబ్లం. గత 2011 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు జరిగిన అన్ని టెట్లలో మీరు ఏ టెట్ క్వాలిఫై అయినా సరే ఎక్కువ మార్కులు ఏ టెట్లో వస్తే ఆ టెట్లో వచ్చిన 20% మార్కులు మాత్రమే డిఎస్సిలో 20% కింద యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నో ప్రాబ్లం. టెట్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లారిటీగా ఒక ఆప్షన్ ఇది ఇచ్చారు, టెట్ 2024 రిజల్ట్స్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 క్లారిటీగా సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 1 అయితే పేపర్ 1, ఎస్జిటి వాళ్ళు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పేపర్ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే ముందు ఇయర్ సెలెక్ట్ చేయండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేయండి, తర్వాత డే సెలెక్ట్ చేయండి. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రిజల్ట్కి సంబంధించి ఎక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్ని ప్రింట్ 100% తీయించుకుని పెట్టుకోండి. మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రింట్ తీయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి 2024లో నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా టెట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ 2025కి సంబంధించి కూడా 2 సార్లు టెట్ నోటిఫికేషన్లు అయితే రావాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకి టెట్ అంటే ఖచ్చితంగా ఇంకొక టెట్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి కూడా స్టేట్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనంతరం డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్లు చదవడంపై ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం.